అప్పుడే పట్నంలో గణేష్ పండుగ ఏర్పాట్లు సురువైనాయి. ఖైరతాబాద్ బడా గణపతిని ఇప్పుడు 58 అడుగుల ఎత్తులో చూడబోతున్నాం. దేవుణ్ణి తయారు చేసే పనులు కూడా జోరుగా నడుస్తున్నాయి. పట్నం శివార్ల పొంట పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేసుడు ఇంకింత రువ్వడందుకుంది. రంగురంగుల విగ్రహాలు సూపర్ ఉన్నాయి. ఇదే టైంలో హైకోర్టుకు ఒక కేసు వచ్చింది, పండుగకు సంబంధించిందే. ఎప్పట్లెక్కనే మేము చేసుకుంటాం అని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సంఘ పొల్లు అట్లద్దు, ఇగో గీతీర్ల పండుగ చేసుకోండి అని కోర్టు చెప్పింది తప్పకుండా పాటించాలి అనేం లేదు, సూచన అన్నాడు. కానీ ఆర్డర్ ఆర్డర్ అని సుత్తెతోని కొట్టినా చెప్పినా చాలా మంది వినరు. అసొంటిది గీ సూచనను పాటిస్తారా ఏమో, నాకైతే పాటిస్తే మంచిగా ఉండనిపించింది. అరే అరే అంజిగా, గణేష్ పండుగ వస్తున్నదిరా. చందా బుక్కులు కొట్టించి ఎక్కువ రాపియాలరా. పోయిన తాప కంటే ఇంకో 2 అడుగుల ఎత్తి విగ్రహమే దేవాలరా. పక్క గల్లీలా 10 అడుగుల గణపతిని చేస్తుర్రట. మనం ఇజ్జత్కే సవాల్ 20 అడుగుల మీదున్న దేవుణ్ణే నిలబెట్టాలరా. మళ్ళీ ఎట్లుండాలే, రంగు రంగుల్లా చెక్కున మెరిసేటట్టు ఉండాలరా. ఇగో గిట్ల పోటీలు పడి విగ్రహాలు నిలబెడుతుంటారు. పట్నంలోనైతే నెరి భక్తిని మొత్తం విగ్రహాల పొడుగులనే చూపెడతారు మనోళ్ళు. పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి తక్లీఫులు తెచ్చుకోవద్దని సలహా ఇచ్చింది పొత్తుల కోర్టు. 15 అడుగుల కంటే పెద్ద విగ్రహాలు పెట్టకుంటేనే మంచిదని చెప్పింది. అల్మి లేదు బల్మి లేదు కానీ తీసుకుపోయేటప్పుడు మస్తు తిప్పలైతుంది. మళ్ళా మెట్రో రైలు పట్టాలు వరుసపట్టిరి. పెద్ద పెద్ద విగ్రహాలు రోడ్లు దాటిస్తందుకు కష్టమవుతుందని చెప్పుకొచ్చింది. మరి మా నోళ్ళు శవున పెడతారో లేదో గాని కోర్టు చెప్పింది కూడా వాజివే అనిపిస్తున్నది. గల్లీలా పెద్ద విగ్రహం నిలబెడితే రాస్త బంద్ అవుతుంది. తీసేనాడు చిన్న గుండై తిప్పలు 20 పయ్యల లారీలా మోసుకురావాలే. ఎన్ని మాటలు చూడలే, ట్రాఫిక్ జామ్లు అవుతాయి. అవ్వలు దర్జాగా కనిపించాలని ఏవేవో రంగులు పూస్తే అట్లా కొంత వాతావరణం ఖరావు. పోని అందమైన గణపతిని నిలబెట్టినా మళ్ళా మురికి హుస్సేన్ సాగర్లనే ముంచుతిమి. అట్లా చేస్తే దేవుడు మెచ్చుతాడా? భక్తి మనసులు ఉండాలి గాని విగ్రహం ఎత్తుల రంగుల కాదు. దేవుడు ఎక్కి తిరిగే ఎల్కనే ముత్యమంతుంటది. మట్టి విగ్రహాలైతే ఇంకా మంచిది. పండుగలు జోరుగానే వేసుకుందాం గాని గీ ముచ్చట్నైతే ఓ పారి మనసులో పెట్టుకోండ్రి. లేదు మా ఇష్టం మేము గిట్లనే ఉంటామంటే ఆ గణపతి దేవుడు కూడా మార్చలేడు. ఇక మీ ఇష్టం మీ నష్టం.